చేసి మంచి పని చేశావు. దానికి ఫోన్ చేసి నా వివరం అడుగుంటే నీ గుండె బరువయ్యేది. సరేరా, ఉంటాను. జాగ్రత్తరా. మంచిది తాతయ్య. కమాన్ స్పీడ్ అప్ సార్. అదేంటి సార్, మీ ఆవిడ మీ గురించి అంత గొప్పగా చెప్తుంటే ఇంకా ఒడ్డునే ఉన్నారు? లేటుగా దూకినా ఫాస్ట్ గా వెతికితేస్తారేమో. కమాన్ సార్. వెళ్ళు బావా. వెయిట్ వెయిట్ వెయిట్, ముందు మీరు. దొరకలేదు. నెక్స్ట్ నేనేస్తున్నాను. కమాన్ కమాన్, హే కమాన్ 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 కమాన్. గాట్ ఇట్. హా, సూపర్. Come on, come on, hey, come on, come on, hey, come on, come on, సాకేత్ గారు ఇంకా ఏంటి అలానే ఉన్నారు? సాకేత్ గారు కమాన్ కమాన్ కమాన్, స్పీడ్ అప్ కమాన్ సాకేత్ గారు, దూకాలి దూకాలి సాకేత్ గారు. హెల్ప్ 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 హెల్ప్. ఏంటి మేడం, మీ వారు గజేత్ గారు ఇలా మునిగి అలా తెస్తారన్నారు? మీరేంటి 3 అడుగుల నీటికే హెల్ప్ హెల్ప్ అంటున్నారు? నాకు భయం అని నేను చెప్తూనే ఉన్నానుగా. అదేంటి బావా, రోజు స్విమ్మింగ్ బుక్స్ చదువుతూ ఉంటావుగా. షట్ అప్. అవతల వాళ్ళని ఊపిరాడనివ్వకుండా చేయడం కాదు. ఇప్పుడు నీకు తెలిసొచ్చిందా ఇబ్బంది? ఓకే, థ్యాంక్స్ అండి. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి మేడం. మా వారు ఇది వరకు ఇవ్వరా? తప్పకుండా మేడం.
నమస్తే సార్. ఏంటి? పలానా వారికి ఇమ్మని ఈ లెటర్ ఇచ్చారు సార్. ఇది మీకేమన్నా ఉపయోగపడుద్దేమో. తీసుకోండి సార్, తీసుకోండి. పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవంటూ ధైర్యం చెప్పే నువ్వు ఎందుకు ఇప్పుడు ఇలా అవకాశం ఉన్నా దూరం పెడుతున్నావు? ఎప్పుడు అన్న మాటలకి దూరం కొనసాగించాలా? ఎప్పుడో అర్థం చేసుకున్నా అన్న నువ్వు అర్థం కానట్టు ఎందుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. గతం మరిచిపోయి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నా. అమ్మాయిగా ఇంతకన్నా విపులంగా ఏమీ చెప్పలేను. ఇట్లు నీ సీత. ఆహాహా, ఎంత బాగా రాసింది. దీన్నే మరోలా మార్చి ఆయుధంలో వాడుకొని వాడి జీవితం అల్లకల్లోలం చేయాలి. సార్ అది మళ్ళీ కలుద్దాంలే, నువ్వు వెళ్ళు. మళ్ళీ కలుద్దాం అన్నానుగా, వెళ్ళు. అలాగే సార్. సీత గారు, హలో సీత గారు. మహాసాధ్వి, మహా ఇల్లాలు సీతామహాలక్ష్మి గారు. నన్ను వాడు దెబ్బ కొట్టినా, నువ్వు నన్ను మానసికంగా హింస పెట్టినా ఇప్పటిదాకా భరించాను. ఎలా మీకు బుద్ధొచ్చేలా చెయ్యాలా అని ఆలోచించాను. కానీ ఇంత మంచి ఆయుధం నువ్వే నా చేతికిస్తావని ఊహించలేదు. ఏంటి నువ్వనేది? నిదానంగా మౌనంగా కనిపిస్తూ ఉత్తమురాలు అనే మార్కులు నీకు, దుర్మార్గుడు అనే మార్కులు నాకా? ఇదిగో, ఇది నువ్వు మరెవరికో రాసిన రహస్య రాయబారం అని బయటపెట్టి 10 మందిలో నీ పరువు తీస్తావు. నీ దురదృష్టం ఈ కాగితం మీద నువ్వే రాసుకున్నావు సీత. ఇక నిన్నెవ్వరూ రక్షించలేరు. పిచ్చి కూతులు కుయ్యకు. అది నేను రఘురామ్కి రాసిన లెటర్. భార్య భర్తకి రాసింది చదవడానికి నీకు సిగ్గు లేదా? నా సిగ్గు పక్కన పెట్టండి సీత గారు. ఇందులో ప్రియమైన శ్రీవారికి అని కానీ, మహారాజా శ్రీ శ్రీవారికి అని కానీ, పోనీ డియర్ రఘురామ్ గారికి అనన్నా లేదు. సో రాత నీది, రాసింది ఎవరికో తెలీదు. మీకా అని అందరినీ అడుగుతాను. పెళ్ళి అతనితో, ప్రేమలేఖ ఇంకెవరికో అని, కాపురం నీతో, సరసం ఇంకెవరితోనో అని మీ ఆయనకే చెప్తా. అప్పుడు శ్రీమతికి శ్రీవారు ఏ బహుమతి ఇస్తారో చూస్తా. ముందా లెటర్ ఇవ్వు, లేకపోతే పళ్ళు రాల్తాయి. చూద్దాం ఎవరి పళ్ళు ఎవరు రాలగొడతారో, ఎవరి మొహం మీద జనం ఉమ్మేస్తారు. సామజవర గమన. సాకేత్, మర్యాదగా చెప్తున్నాను, ఇచ్చేయ్. నీలో నిజాయితీ ఉంటే, ఈ రాతలో ఏ చెడు ఆలోచన లేకపోతే నీకెందుకు భయం? ఇదే మెయిన్ పాయింట్. మర్యాదగా చెప్తున్నాను సాకేత్, నా మాట విను. అది నా పర్సనల్ లెటర్. రాక్షసుల్లా ప్రవర్తించుకో. ఆ పర్సన్ ఎవరో తేలుద్దామనే ప్రయత్నమే నాది. మర్యాదగా ఆ లెటర్ ఇలా ఇవ్వు. వేరెవరికో రాసావని నేను స్ట్రైట్ గానైనా చెప్తా, లేదా చాట్ గానైనా చెప్తా. ఛీ, నువ్వు మనిషివా పశువా? అది తేలుతుంది. డోంట్ వేస్ట్ టైం. నేను అనుభవించిన బాధకి మంచి ఆయింట్మెంటే దొరికింది. థ్యాంక్స్. సాకేత్, నీకే చెప్తున్నాను, ఆ వదలమన్నానా? లెటర్ ఇలా ఇవ్వు. వచ్చావా బ్రదరు అని ప్రేమగా పిలిచే సోదరా? రా.
నేను నీకోసమే బయలుదేరుతున్నా, నువ్వే ఇక్కడికి వచ్చావు. ఏంట్రా నువ్వెందుకు ఈ గదికొచ్చావు? తప్పండి సీత గారు, మీకు ఆల్రెడీ పెళ్ళైపోయింది అని చెప్పడానికి, కాబట్టి ఇలా వేరే వాళ్ళతో సరసం తగదు అని చెప్పడానికి. ఏం కూసావురా? కూత కాదు బ్రదర్, రాత. నీ శ్రీమతి స్వహస్తాలతో రాసిన లేఖాంశాలేంటో తమరే స్వయంగా చదివి తప్పెవరిదో శిక్షెవరికో తేల్చండి అగ్రజ. చదవకుండానే చించేసేవేంటి బ్రదర్? చదివితే క్యారెక్టర్ బయటపడేది. నేను నిజమో తన అబద్ధమో క్రిస్టల్ క్లియర్ గా తెలిసేది. Shut up, shut up, shut up. పిచ్చి ప్రయత్నాలు చేయకు. నేను ఆ కాలం రాముని కాదు, అబాండాలు నమ్మడానికి. నా సీత మీద నాకు నమ్మకం ఉంది. నువ్వేంటో తనేంటో నాకు స్పష్టంగా తెలుసు. ఎవరి గురించి ఏం మాట్లాడినా నేను అంతగా పట్టించుకోను. నా భార్య గురించి ఏమన్నా నేను సహించను, క్షమించను. వెళ్ళు. పిచ్చి వేషాలు వేస్తే నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. నా భార్య గురించి ఏమన్నా నేను సహించను, క్షమించను. వెళ్ళు. పిచ్చి వేషాలు వేస్తే నీకెలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు. ముందిక్కడి నుంచి వెళ్ళు. ఏమైంది బావా? అక్క ఏమైంది? పెద్ద బావా ఏమైంది? ఓహో, మేమున్నామని కవర్ చేసి తర్వాత క్లాస్ తీసుకుంటావా? ఎన్ని క్లాసులు తీసుకున్నా నువ్వు మారవా? ఏయ్, ఏంటే క్లైమాక్స్ లో వచ్చే స్టోరీ అంతా తెలిసినట్టు మాట్లాడుతున్నావు? మీ అక్క వేరే ఎవరికో లవ్ లెటర్ రాసింది తెలుసా? అసహ్యంగా మాట్లాడుకో బావా. పద పద బావా, పద. రేయ్ వెళ్ళరా. చక్రం అది. సీత ప్లీజ్, నువ్వు నాకేం చెప్పకు. నా నమ్మకాన్ని ఎవరు అపనమ్మకం చేయలేరు. నాకేం ఎక్స్ప్లెనేషన్స్ అవసరం లేదు. అర్థమయ్యానంటావు, నమ్మకం అంటావు, కానీ ముభావంగా ఉంటున్నావు. నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళావు. అసలు నేను ఆ లెటర్లో ఏం రాశానో తెలుసా? నా మాటలు మన మధ్య అడ్డుగోడల్లా అవుతాయని నేనెప్పుడూ అనుకోలేదు. వాస్తవాలు నా జీవితంలో
ఆవేశంగానే తొంగి చూస్తున్నాయి. పరిస్థితులకి తలంచబోతున్నానన్న బాధలోనే అన్నీ జరిగిపోయేలా చేశాయి. నా ప్రమేయం లేకుండానే ఆవేశంగా నాతో శపథాలు చేయించాయి. ఇప్పుడు నా తప్పు నేను తెలుసుకున్నాను. నా మనసు విప్పి నీ మీద నాకున్న అభిప్రాయాన్ని క్లియర్గా అందులో రాశాను. గతాన్ని మర్చిపోయి నన్ను క్షమించి నన్ను నీకు దగ్గరగా చేసుకోమని నా మనసులో మాట అర్థమయ్యేలా నీ భార్యగా నా అంగీకారం తెలుపుతూ నా జీవితంలోకి నిన్ను ఆహ్వానించాను రఘురామ్. నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అదే అదే నేను అందులో రాసింది. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను రఘురామ్. రఘు, నా మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. అదే అదే నేను అందులో రాసింది. ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను రఘురామ్. రఘు, రఘు, రఘు. సీత, వాడి పిచ్చి చేష్టల గురించి ఇంకా ఆలోచిస్తున్నావా? టేక్ ఇట్ ఈజీ. అంటే రఘురామ్ ఇక్కడ లేడా? నా మాటలు వినలేదా? విని ఓదార్పు కోసం అంటున్నాడా? వినక మునుపట్లాగే ఉంటాడా? సాకేత్ని నమ్ముతాడా? నన్ను దగ్గరికి తీసుకుంటాడా లేదా? నంబర్ 1 బిజినెస్ మ్యాన్ అయ్యుండి ఇంత చీప్ బిహేవియర్ మంచిది కాదు. వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోయాలని చూడడం చాలా తప్పు. దేనికైనా ఓ హద్దు ఉంటుంది. ఏయ్, హద్దు గిద్దు అని మాట్లాడామంటే మర్యాదగా ఉండదు. ముందు నీ అక్క హద్దు తప్పింది, ఆ తర్వాత ఇద్దరూ కలిసి నా జీవితంలోకి ప్రవేశించి హద్దు తప్పారు. వెళ్ళవే, వెళ్ళి వాళ్ళకి చెప్పు నీతులు, నాకు కాదు. తప్పు చేసే వాళ్ళకి చెప్తారు కానీ వాళ్ళ బతుకు వాళ్ళు బతికే వాళ్ళకి ఎందుకు చెప్తారు? వాళ్ళని కాదే, ముందు నిన్ను నా జీవితంలోంచి పంపించాలి. ఏం మనిషో ఏమో, ఇంత మూర్ఖత్వం ఏంటో. ఏయ్, ఏమిటి సార్? ఏంటి మ్యాటర్? నిన్నటి ఎపిసోడ్ కంటిన్యూషన్ సార్. ఇదిగో విను సార్, అర్జెంటుగా నాకు ఒక ఉల్లిపాయ బాంబు కావాలి. ఉల్లిపాయ బొమ్మ? ఏమిటి సార్ అది? సీజన్లోనే తొస్సుమంటాయి, అందులోను ఈ వర్షాకాలం బాగా మెత్తబడిపోయి అసలు సౌండే రావు సార్. విసిరి విసిరి మన చేతులే నొప్పుడుతాయి సార్. అయినా ఉల్లిపాయ బాంబులకో నేల టపాకే బాంబులతోనే బెదిరిస్తే బెదిరిపోవడానికి వాళ్ళు ఏమన్నా చిన్నపిల్లలా సార్? వేస్తే ఆటం బాంబులో అణుబాంబులు వేయాలి సార్. దాన్నే నేను ఆటం బాంబులో వాడతా కానీ కాస్త నీ సొల్లు సుత్తి ఆపి అర్జెంటుగా పంచుడు. ఓకే సార్, చిటికలో వచ్చేస్తాం సార్.